చేస్తున్నా. ఇవాళ తులం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో దయచేసి ఒక్కసారి ఆలోచించండి మిత్రమా అని చెప్పేసి నేను ప్రజలను మేలుకోండి ఇప్పటికైనా అని చెప్పేసి మనవి చేస్తున్నా. ఇవాళ మానుకోట ప్రజలలో గతంలో మన మహబాద్ ఒక పెద్ద గ్రామ పంచాయతీ, తర్వాత 2011లో ఈ గ్రామ మున్సిపాలిటీ అయింది. మున్సిపాలిటీ తర్వాత మానుకోట జిల్లా ఊడు శంకర్ నాయక్ చచ్చుడు అనే నినాదంతో మానుకోట జిల్లాను సాధించుకున్నాం. ఆ జిల్లా ఏ విధంగా ఉండాలి దాని రూపురేఖలు చేంజ్ చేశాం. వైండింగ్ అండ్ సెంటరింగ్ రోడ్స్ కావచ్చు, ఇవాళ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులకు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇవాళ జైంట్ ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ కాలేజ్ మిత్రమా తెలంగాణ రాష్ట్రంలో 3 ఉన్నాయి. అందులో మానుకోట ఒకటి. నేను కేసీఆర్ గారికి చెప్పాను, అయ్యా నా మానుకోట ప్రజలు పేద ప్రజలు, ట్రైబల్ ఏరియా, ఎస్సీ ఎస్టీ బీసీ వెనుకబడిన వాళ్ళు ఉంటారు, రెసిడెన్షియల్ జైంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వండి అంటే ఏమి ఆలోచించగలిచిన మహానుభావుడు మహనీయుడు ఇవాళ కేసీఆర్ గారు. ఇవాళ 1 కాదు 2 కాదు, ఇక్కడ ఉన్న యువకులకు కానీ వేదిక పైన కూర్చున్న నాయకులకు కానీ తెలుసు. కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అప్పటి నుంచి కాని పట్టాలు ఇవాళ అయోధ్య కావచ్చు, మల్యాల కావచ్చు, మాదేపూర్ కావచ్చు, అమనగల్ కావచ్చు, అయోధ్య కావచ్చు, కొన్ని వేల పాస్బుక్ పట్టాలు చేయించలేదా? ఇక్కడనే ఉన్నాడు మా ఆవుల వెంకన్న, కాలేదా? తప్పట్ల ఇవాళ ఎన్ని వేల పట్టాలు ఇప్పించింది మేము కాదా? అది బాగుంటే రాజ్యం బాగుంటది. ఒక కాన్స్టిట్యూన్సీకి ఎమ్మెల్యే బాగుంటే ఆ కాన్స్టిట్యూన్సీ బాగుంటది. ఒక గ్రామంలో సర్పంచ్ బాగుంటే అది ఊరు బాగుంటది. కాలం చాలా గొప్పది. కాలం నిర్ణయిస్తుంది మీ బతుకులు. ఇవాళ ఎవరికి ఏం చేశాం, ఎవరికి ఏం చేశాం అనేది మాకు తెలుసు. బాబు నేను ఈ ప్రజల తరఫున యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆడబిడ్డల తరఫున కోరుతున్నా, మీరు దయచేసి చెప్పులు వేసుకోండి. మీకు ఆపరేషన్స్ అయినాయి. మీరు తప్పకుండా మీ ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన ఉంటాయి. కేసీఆర్ గారి ఆశీస్సులు నిన్నుగా మీ పైన ఉంటాయి. మావి కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు తప్పకుండా చెప్పులు వేసుకుంటారని చెప్పేసి నేను రావణ మాట తీయకూడదు అని చెప్పి మనవి చేసుకుంటూ, ఇవాళ గూడూరులో మర్రిమిట్టమ్మ నాగరాజు అని ఉప సర్పంచ్, మీరందరూ వినాలి. నాగరాజు అనే పాపం ఆయన కులంలో అనే పెద్ద మనిషి ఒక్కడు దొంగతనం చేస్తే ఇది తప్పు అని చెప్పేసి అడిగినందుకు అది కాంగ్రెస్ నాయకులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని A1 A2 అని ఇద్దరిని చేసి వాళ్ళను ఆయన గడ్డి మందు తాగి ఏదో సమస్య ఉంటే గడ్డి మందు తాగి చచ్చిపోతే వీళ్ళ పేర్లు రాసి చచ్చిందని చెప్పేసి ఇవాళ జైల్లో పెట్టడం జరిగింది. నిన్ననే నేను జైలుకి వెళ్ళి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళకు మేము బెయిల్ ఇప్పించుకుంటాం, కానీ ఇవాళ ఎవరైతే ప్రోత్సహించారో వాళ్ళకి ఎవరైతే జైలుకు పంపించారో వాళ్ళు ఇక నేను చెప్పిన మాటలలో బిడ్డ జాగ్రత్త. నేను చూస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కూడా మన కౌశిక్ రెడ్డి కావచ్చు, నేను కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు. రావణ కావచ్చు, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ఎక్కడికి పోయినా ఎటు పారిపోయినా ఇలా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఎక్కడికి పారిపోయినా పట్టుకొచ్చి ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు. మాది అట్లా ఉండదు సినిమా. మన కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ మంచోడు, మేమంతా మంచోళ్ళం కాదు. చూస్తున్నాం కేటీఆర్ గారు కొంతమంది మేమున్నాం, వదిలిపెట్టం బిడ్డ. మాకు ప్రాణం అంటే కూడా భయం ఉండదు. చచ్చినప్పుడే పుట్టినప్పుడే మేము ఏదో 100 సంవత్సరాలు పుడతామని రాసుకొని రాలా. కానీ నేను చెప్తున్నా, మేము ఎవరు తెరువు పోమో మా తెరువు వస్తే వదిలిపెట్టేది ఉండదు అని చెప్పేసి నేను మనం చేస్తున్నా. ఇవాళ మీకు ఉంటది కావచ్చు, 4 రోజులు ఎగురుతున్నారు. ఇవాళ మానుకోటలో 2.5 లక్షల ప్రజలు ఉన్నారు. ఒక్కసారి అడగండి, గుండె మీద వేసుకొని. ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ వాళ్ళని అడగండి. ఫస్ట్ నేను వాళ్ళ పని చేసిన కానీ మా వాళ్ళ పని చేసేవాడిని. ఇవాళ గుర్తొచ్చింది మాకు, మేము ఎలా ప్రవర్తించాలా, ఎలా చేయాలి, మా వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి. ఇంతకుముందు తమ్ముళ్ళు మాట్లాడారు, సార్ మీరు వాళ్ళనే ముందు పనిచేశారు అని. కానీ నాయకుడు వాడు అందరినీ గెలిచిన తర్వాత అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మన నాయకుడిపై ఉండాలి. వాడు రిపేటోని కాదు, ఎడినల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని వచ్చా బిడ్డ. జాగ్రత్త అంటున్నా, నా పనులే ఉంటున్నారు కొంతమంది.
హైదరాబాద్ లో నా పనిలో ఉండకండి, ప్రజల పనిలో ఉండండి, ప్రజలను కాపాడండి, వాళ్ళ సమస్యల పైన పోరాడండి. మీరు మనుషులైతే, పదవులు తీసుకున్న వాళ్ళైతే. ఒక్కడో ఎవడో మగడు ఉన్నాడట, వాడు ఎవడో రాయించండి 10 రూపాయలు ఇచ్చి. మినిస్టర్ ఏం పని చేస్తలేదు, ఎవరో ఏం పని చేస్తలేరు, అందరు పారిపోయినరు. ఎవరు పారిపోయినరు? నేను 24 గంటలు ఇక్కడ, నాకు ఇల్లు సంసారం ఉంది, నేనున్నా కదా ఇక్కడ. వాళ్లకు బెయిల్ మీరు ఇప్పించారా? జైల్లో పెట్టిన వాళ్ళకు మీరు ఇప్పిస్తున్నారా? పైసలు కట్టి బెయిల్ మీరు ఇప్పిస్తున్నారా? మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నా పార్టీ అయినా పరాయి పార్టీ అయినా ఎప్పుడైనా ఒక్కడే. నాకు తల్లి తప్పు చేస్తే అమ్మ నువ్వు తప్పు చేస్తున్నావు అన్నవాడే లీడర్, కానీ వెనక వచ్చేవాడు కాదు. జాగ్రత్త. నేను రాబోయే స్థానిక ఎలక్షన్ లో నేనుంటా. మీరు కూడా పెద్ద పెద్ద లీడర్లు, మీకు కూడా కొన్ని ఊర్లు ఇస్తాం. గెలిపియండి తమ్ము ధైర్యం ఉంటే. ఏకగ్రీవం పోయినసారి ఏకగ్రీవంగా 50 మంది సర్పంచులను చేశాం, 4 ఎంపీసీలను గెలిపించుకున్నాం, 4 జడ్పీటీసీలను గెలిపించుకున్నాం, చైర్మన్ చేశాం, వైస్ చైర్మన్ చేశాం, పిఎస్ఐ చైర్మన్ గెలిపించుకున్నాం. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ కసితోటి మేము మినిస్టర్ ఎవరైతే నాయకులు ఉన్నారో మేమందరం కలిసి కట్టుగా ఉండి ముందు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ లో మా సత్యంతో చాటమని చెప్పేసి నేను మనం చెప్తున్నాను. మీకు మీరే ధైర్యంగా ఉండాలి, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి, మీ గ్రామాన్ని మీరు కాపాడుకోవాలి, మీరే ముందు పడి గెలిపించుకోవాలి. అది యువత సత్తా అంటే. నాయకత్వం